శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో తొలి రోజైన శుక్రవారం సీఎం చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా బేడి ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు చేరుకున్న చంద్రబాబు అక్కడ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అక్కడే ఆలయ అర్చకులు చంద్రబాబుకు వరిమట్టం కట్టారు, నుదుటిపై తిరునామం దిద్దారు. అనంతరం అక్కడి నుంచి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చంద్రబాబు చేరుకున్నారు. శ్రీవారి ఆలయం వద్ద టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి చంద్రబాబుకు స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత వకుళమాత, విమాన వెంకటేశ్వర స్వామి, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద మంత్రోచ్చారణలతో చంద్రబాబును వేద పండితులు ఆశీర్వదించారు. ఆ తర్వాత శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారికి అత్యధిక సార్లు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎంగా చంద్రబాబు నాయుడు రికార్డు సృష్టించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు విభజిత ఆంధ్రప్రదేశ్కు 2వసారి సీఎంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే తెలుగునాట సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన రికార్డు ఆయనకు సొంతం. ఇప్పుడు శ్రీవారికి అత్యధిక సార్లు పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రిగాను ఆయన ఘనత సాధించారు.